మెదక్ జిల్లా రామాయంపేటలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే ప్రజలెవరూ తప్ప బయటకు రావద్దు అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటిస్తున్నారు. అక్కడ సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా సిద్దిపేట రామాయంపేట ప్రధాన రహదారి తెగిపోవడంతో బ్రిడ్జి కూలిపోవడంతో ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ పరిస్థితిని వారు ఏం చెప్తారో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మెదక్ రామాయంపేట ప్రాంతంలో విపరీత వర్షాలతోటి జనజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది. సో ఎలా చూస్తారు? 765 DG ఏదైతే మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు కొత్త జాతీయ రహదారి ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో, నందిగామ సమీపంలో ఉన్నటువంటి ఒక కల్వర్ట్ తెగిపోవడం వల్ల నిన్న సాయంత్రం నుంచి ఈ జాతీయ రహదారి మీద రాకపోకల్ని నిలిపివేసినారు. కొద్దిసేపటి క్రితం నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి హెడ్ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడాము. వారి ఆఫీస్ సిబ్బంది ఎస్సీ గారితో సహా మొత్తం సిబ్బంది అంతా బయలుదేరినారు. నార్సింగ్ దగ్గర కూడా కొంత నేషనల్ హైవే కట్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు టెంపరీ వర్క్ చేస్తున్నారు. బీబీపేట దగ్గర ఒక సైడ్ జాతీయ రహదారి తెగిపోయింది, 2 చోట్ల తెగిపోయింది బీబీపేట దగ్గర. ఆ 2 పునరుద్ధరించిన తర్వాత సాయంత్రం లోపలికి ఇక్కడికి కృష్ణప్రసాద్ గారు, ఈ జాతీయ రహదారి కాంట్రాక్టర్ వెంకటరెడ్డి గారు వస్తారు. వరద నీరు తగ్గిన మరుక్షణం ఈ జాతీయ రహదారిని పునరుద్ధరించడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో ఇప్పటిదాకా చర్చించాం. నేను వారికి ఒక సూచన చేశాను. ఈ పాత బ్రిడ్జి ఇంకా ఏమాత్రం కూడా కొనసాగించడానికి వీల్లేదు. ఈ బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జిని 765 DGలో నందిగామ దగ్గర కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినాం. ఢిల్లీకి నితిన్ గడ్కరీ గారి కార్యాలయానికి కూడా మెసేజ్ని ఇప్పుడే ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా పంపడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు నడ్డా గారితో మాట్లాడాం. సహాయక చర్యలలో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పిండ్రు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ సమయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండి ఊరోళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత యువకుల మీద ఉంది. కాబట్టి మేము ఇంట్లో ఉండి వాళ్ళని పనిచేయమని చెప్పలేం. కాబట్టి ఉదయం నుంచి మేము కూడా గ్రామాలలోనే పర్యటిస్తూ ఉన్నాం. ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రామాయంపేట ప్రాంతం కావచ్చు, మెదక్ ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నారు కదా, సో ఎట్లాంటి పరిస్థితులు చూశారు? 2 సమస్యల్ని సామాన్యంగా మనం గమనించినవి ఏంటంటే 2 సమస్యలు. ఒకటి, పాత ఇండ్లు తాతల కాలం నుంచి కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా వర్షం కురవడం వల్ల అవి కూలి మెత్తగా గోడలు మొత్తం కూలిపోతా ఉన్నాయి. ఇందాక నార్సింగ్ లోపల ఒక దళిత సోదరుని ఇల్లు అట్లే కుంగి కృషి ఇట్లా పడిపోయింది. అది అట్లా పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని నేను తహసీల్దార్ గారికి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే పంచాయతీ సెక్రటరీలకు కూడా, విలేజ్లో అందరికంటే ఎక్కువ తెలిసేది ఎవరికంటే పంచాయతీ సెక్రటరీకి తెలుస్తుంది. ఏ ఇల్లు పాతది, ఏ ఇల్లు 100 సంవత్సరాలది చూసి అట్లాంటి ఇళ్లలో ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వాళ్ళని ఫస్ట్ స్కూల్కో, ఊర్లో కళ్యాణ మండపానికో, ఏదైనా ఆర్సీసీ బిల్డింగ్లోకి వాళ్ళని అర్జెంటుగా షిఫ్ట్ చేయాలి. కొంచెం ఇటువైపు పోతే బీబీపేట అని కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న బీబీపేట చెరువుకి బుంగబడ్డది. ఏ నిమిషం అయినా అది నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాలలోకి నీళ్లు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు నిమిషం అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా కార్యకర్తలు అందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరినీ తీసుకొచ్చి పెద్ద బిల్డింగ్స్ ఉన్న చోట, స్లాబ్ వేసిన బిల్డింగ్ల కిందికి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతం లోపల వాళ్ళు ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనం చూస్తున్నాము, వరద ప్రాంతాల్లో రఘునందన్ రావు పర్యటిస్తూ ప్రజలకు బయటకు రావద్దని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ప్రధానంగా రహదారులు విధ్వంసం జరిగిన దృష్ట్యా ప్రజలు కూడా వీలైనంత మటుకు ఇళ్లలోకే పరిమితం కావాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ABN ఆంధ్రజ్యోతి, రామాయంపేట.